చూడండి, ఇదిగో ఇలా అలా రెడీ చేసుకోవాలన్నమాట. హాయ్ అండి, నేను ఈరోజు అమ్మరి కడ్డీలు చేయబోతున్నా. నెల రోజుల నుండి నిలువ పెట్టుకున్నా, బాగా ఇష్టంగా తింటారు పిల్లలు, చాలా బాగుంటాయి. అప్పుడు మా అమ్మమ్మ చేసేవాళ్ళు. చాలా టేస్టీ ఉన్న ఈ ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. అలసీలు ఇచ్చుకొని ఒక గోళం పెట్టుకోవాలి. గోళం పెట్టుకొని బెల్లాన్ని సన్న మంట పెట్టుకోవాలండి. అస్సలు నీళ్ళు వేసుకోకూడదు. నీళ్ళు వేసుకున్నామంటే చాలా రోజు నిలువ ఉండదు కదా, అందుకని చెప్పి సన్న మంట మీదనే ఈ బెల్లం అనేది కరిగిపోవాలి. అయితే ఎట్ట కరగబెట్టుకోవాలి అంటే, బెల్లం 1/4 కిలో తీసుకుంటే కొబ్బరి కూడా 1/4 కిలో తీసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి ఎంత తీసుకున్నాను అంటే, 1/2 కేజీ బెల్లం తీసుకున్నా, 1/2 కేజీ కొబ్బరి తీసుకున్నా. కొబ్బరి అంతా ఇలా నల్లపెట్టి కొబ్బరి తీసుకున్నా, కొంచెం అందుకే డార్క్ కనిపిస్తుంది మీకు. అంతా కొబ్బరి అనేది మంచిగా మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇప్పుడు యాలక్కాయలు ఒక 6 యాలక్కాయలు తీసుకున్నా. ఈ బెల్లాన్ని సన్న మంట మీదనే ఇలా కలుపుకుంటూ మరి తిప్పేసుకుంటూ ఉంటే మంచిగా కరుగుతుంది. నెల రోజులున్న చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు 2 బాక్సులు పెట్టిస్తే నోరున్నప్పుడు నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ ఉంటారు. బెల్లం మంచిదేగా. అప్పుడు మా అవ్వ చేసినప్పుడు అయితే కర్ర తీసుకుని 4 వేగినా కానీ సరే అమ్మరికట్టిలో నేర్చేవాళ్ళం మేమైతే. అప్పుడు తిండి ఇప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే అంతా మారింది, ఫాస్ట్ జనరేషన్ అంటున్నారు. కానీ ఫాస్ట్ జనరేషన్లో తిని బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్ని రోగాలు తెప్పించేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కూడా మన అమ్మమ్మలు చేసి ఇట్లాంటి వంటలు కూడా తినాలి. తింటేనే కదా తెలిసేది, ఆ బలము మనకు వచ్చేది. సో ఈ బెల్లం అంతా కరగబెడదాం ఫ్రెండ్స్. నేను ఇంకా ఇవన్నీ చెప్పానంటే సోదలాగా ఉంటుంది మీకు. సరే, ఈ బెల్లం అంతా మంచిగా కరగబెట్టేసుకుందాం. ఇదిగో బాగా కరగడం మొదలైందండి. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మంచిగా ఇలా కరుగుతూనే ఉంటుంది. సన్న మంట మీద, లో టు హై ఫ్లేమ్ మీద చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు పెద్ద మంట పెట్టేసి కొంచెంసేపు ఇలా చిన్న మంట మీద చేసుకోవాలి. కాకపోతే కట్టెల పొయ్యి అయితే ఒకటే మంట వస్తుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బాగా మాడుకోకుండా మంచిగా వస్తుంది. పెద్ద మంట పెట్టామనుకో గ్యాస్ పాడైపోయి, ఈ గ్యాస్ మీద పెద్ద మంట పెట్టామంటే మాడిపోతుంది. సన్నగా పెడతామంటే ఒక పట్టాన వంటలు కావు. ఏంటో ఈ జీవితకాలం. మా కాలమే బాగుండేది అనిపించేది. మా కాలం అంటే నేను ఇప్పుడు కాలమే కానీ ఫ్రెండ్స్, మా అమ్మలు చేసే కాలంలో అయితే కట్టెల పొయ్యి చూడండి బాగా జిల్లాగా మంచిగా కరిగింది. ఇంకా ఎక్కడన్నా కొన్ని ఉండలు ఉన్నాయి, ఈ 2 కూడా కరిగితే మంచిగా ఉంటుంది. అప్పటికి మనం యాలక్కలు దంచుకొని వద్దాం. యాలక్కాయలు పాకం చూడండి ఫ్రెండ్స్, నోరు ఊరిపోలే, పోవాల్సింది అద్దరిపోవాలంతే. అమ్మరి కడ్డీలు అంటే మామూలు విషయం కాదు, అట్లా ఉంటుంది. పాకం అంతా బాగా తేలిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. మనం 2 గడ్డలు బెల్లం తీసుకుంటే 2 గడ్డలు కొబ్బరి ముక్కలు, 2 కొబ్బరి గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది. ఈ అమ్మరి కడ్డీలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళు వంట కూడా బాగా చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల చాలా బలం అండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పెద్దవాళ్ళు మనకు పెట్టే ఏ ఆహారమైనా సరే మంచిది. కానీ ఇప్పుడు టిక్కుమని కొత్త రకాలు అన్నీ చేసి పెట్టి లేని గ్యాస్ ట్రబులు, లేని రోగాలన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలాంటివి తినండి. నేను చెప్పే వీడియోలు, పల్లెటూరు తీసిన వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, చూడడానికి మంచిగా తీగ పాకంలా చక్కగా ఉంది, దగ్గరికి వచ్చేస్తుంది. 2 గడ్డలు బెల్లం అయితే 2 గడ్డలు. ఒకవేళ మీకు అట్లా అర్థం కాదనుకుంటే 1/4 కేజీ బెల్లం అయితే 1/4 కేజీ కొబ్బరి తీసుకోండి, మంచిగా మిక్సీ పెట్టుకోండి. సింపుల్గా 5 నిమిషాలు అంతే, దగ్గర పడుతుంది. ఇదిగో దగ్గర పడుతుంది కదా, యాలక్కాయల పొడి వేసుకోండి. దీంట్లోనే నెయ్యి, ఇది ఒకసారి కలబెట్టుకొని నెయ్యి. దీంట్లో ఆహారాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మంచి వంటకం అయితే మంచిదండి. ఒకసారి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెన్నెం నుంచి సపరేట్ అవుతుంది మనకు. మీకు అదే అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది అయ్యింది అనుకున్నప్పుడు పెన్నెం నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. పూసగా మంచిగా ఉండే నెయ్యి వేసుకోండి, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. జిఆర్పి నెయ్యి వాడతారా ఫ్రెండ్స్? మేమైతే ఇంట్లో గేదె నెయ్యి వాడతాం ఫ్రెండ్స్, బాగుంటుంది. పాలు పోయించుకుంటాం కదా, మంచిగా ఇంట్లో తయారు చేసుకుంటే మళ్ళీ ఆ నెయ్యి కొన్ని ఖర్చు లేకుండా పోతుందని చెప్పి ఇలా ట్రై చేస్తాను నేనైతే. బాగున్నాయి కదా, అమ్మరి కడ్డీలా అమలాపురం అన్నట్టు ఉంటుంది. ఒక సన్న మంట మీద జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. మీకు ఎలా అయింది అని తెలుసుకోవడానికి జస్ట్ మీకు ఒక సింటమ్ చూపిస్తానండి. ఇలా పెనం నిండి సపరేట్ అవుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే. నేను కెమెరా కూడా కట్ చేయకోకుండా కెమెరా మీదనే తీస్తున్నాను చూడండి. సింపుల్ వంట, తొందరగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనకు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూపిస్తా. ఇలా తీసుకోగానే కాలిపోతుంది, చెయ్యి కాలిపోతుంది రా నాయన. కొంచెం తీసుకోగానే ఇలా ఉండే చుట్టేస్తే మనకు ఉండలా తేలిపోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. ఇంకెక్కువసేపు పెట్టామనుకో మాడిపోయి టేస్ట్ మారిపోతుంది.
జస్ట్ అలా రాగానే పెనం నుంచి సపరేట్ అవుతుంది, అలా ఉండగలుగుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ కట్టేసుకోండి అంతే. జస్ట్ గ్యాస్ కట్ చేసుకున్నా ఇలా కలబెట్టుకునే ఉండండి, దగ్గర పడిపోతుంది. జస్ట్ 5-10 నిమిషాలు. మళ్ళీ ఎక్కువసేపు ఇట్లా పెట్టి చేయగలుగుతుంది అని నా లేట్ చేశాను అనుకోండి, పొడి పొడి అయిపోతుంది. మనం ఉండి చేయడానికి కూడా అస్సలు అవ్వదు, అలా అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఎండాకాలం ఫ్రెండ్స్ అబ్బో అప్పుడు బోధ కట్టాలని మీరు బాగా చల్లగా ఉండేది. ఇప్పుడు వేస్తే ఫ్యాన్ వేయాలి, లేకపోతే ఇలా చెమట కారిపోతుంది. ఏం జీవితాలో ఏంటో అర్థం కాదు. మరి పాజిటివ్ జనరేషన్ అంటారు, ఏం జనరేషన్ పాడైపోతే ఏంటో. మాకైతే పల్లెలో చెట్లు చాలానే ఉంటాయి, ఇక్కడ అది కూడా లేదు. ఇదైతే దగ్గర పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేయబెట్టామంటే తోలు వస్తుంది, డౌట్ లేదు. జస్ట్ 10 నిమిషాలు అలా వదిలేద్దాం. నెయ్యి పూసుకొని పెట్టుకోవాలి. నెయ్యి పూసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇదంతా కూడా నీళ్ళు పోసేయాలి. అయిపోయింది కదా అని ఇలాగే తినేసి మళ్ళీ నోరు చేయి కాల్చుకునేది ఫ్రెండ్స్. ఇలా కాదు, కొన్ని దీన్ని మంచిగా ప్లేట్ చేయాలి. చూడు, ప్లేట్కి ఏమీ కలుచుకోకుండా ఇదిగో ఇలా సపరేట్ అవుతా ఉంటుంది కదా. మనం కానిద్దాం 2 నిమిషాలు. ఒక్కొక్కరం తీసుకొని చేతికి అసలు అంటుకోదు, నో ప్రాబ్లం, ఏమీ తగలక్కర్లేదు. ఇలా మంచిగా వేడిగా ఉన్నప్పుడే, మళ్ళీ చల్లారిపోయింది అనుకో పొడిగా తినాల్సి వస్తుంది. ఇలా మీకు నచ్చిన షేప్లో ఉండలు చుట్టేసుకోవడమే. అమ్మరి కడ్డీలు కదా ఇవి, అమలాపురం కడ్డీలు అనాల్సిందే, అంత రుచి ఉంటుంది. చూడండి, ఓకే. అస్సలు తెలియదు కదా ఇట్లా 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 ఏం చేయగలదు, నో ప్రాబ్లం. చూడు అంతే. ఇలా ఉండలు చేసేసుకున్నాం కదా మంచిగా, ఓకే. మీకు నచ్చితే ఇది జీడిపప్పు అనేది మెత్తగా తుడుము పెట్టేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఇలా. ఇంకా ఏమన్నా రుచా ఫ్రెండ్స్, ఒకసారి పెట్టి చూడండి మీ ఇంట్లో. వా అనకపోతే వా అనకపోతే అన్నీ కూడా ఇలా రెడీ చేసి నో ప్రాబ్లం అండి. నెల తిన్న అసలు పాడైపోగా బాగుంటాయి, కానీ నెల ఉంటాయా నోట్ చేసుకున్నారంటే ఒక 4-5 తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మర్ కడ్లీ బెస్ట్ ఫుడ్.